సాదాసీదా స్నేహం కాదండి. సాదాసీదా స్నేహం కాదు. స్నేహితుడు ఒక స్నేహితుడిని ప్రేమిస్తాడు. మరొక స్నేహితుడు తనని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఎంతవరకయ్యా అంటే, మనము అతన్ని ప్రేమించే వరకు, అతను మనల్ని ప్రేమించే వరకు. కానీ నిజమైన స్నేహితులు ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు ఎలాగ జీవించారు? ఎలాగ ఉండగలిగారు? ఎలాగ చెప్పొచ్చు అంటే, కుండ, కుమ్మరి. కుండ, కుమ్మరి నడవటము సాధ్యమవుతుందా? బాగుంది. నాకు నచ్చింది ఈ సూక్తి. కుండ, కుమ్మరి నడిసి ప్రయాణం చేయటం సాధ్యమవుతుందా? నేను చెప్పే కుండ, నేను చెబుతున్న ఆ కుమ్మరి నడవటానికి సాధ్యపడుతూ ఉంది. ఏంటో చెప్తా. ఇద్దరు నిజంగా ప్రాణ స్నేహితులు తెలుసు అన్నాను. ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు బాల్య దినాలు సుమారు ఒక 10 లేక 12 సంవత్సరాలు ఉంటాయి. ఆ 12 సంవత్సరాల ఉన్న ఆ బాలుడి దగ్గరికి, ఆ యవనుడి దగ్గరికి, ఆ పిల్లవాడి దగ్గరికి మరొక 12 సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి తరచూ వస్తున్నాడు. అంటున్నాడు. ఆ స్నేహితుడి పేరు చెప్పి తన ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఉన్నాడా? ఎవరు? దేవదాసు. లేడు లేడు, వెళ్ళిపోయాడు. మరలా వచ్చాడు. దేవదాసు ఉన్నాడా? ఎవరు? దేవదాసు ఉన్నాడా? దేవదాసు లేడు లేడు. మరలా ముమ్మారు మూడోసారి వచ్చాడు. ఈమెకు ఒక ఆశ్చర్యం. ఆ పక్కనుండి ఆమె ఆ కాలంలో ఆయన సాక్ష్యంలో ఉంది. మనకు ముందున్న భక్తులు చెప్పినప్పుడు చెవులారా విన్నాం. అదే కదా మన ధ్యేయం. మనకు ముందున్న భక్తులని కనపరచుకోవడమే మన ధ్యేయం. వారి అడుగుజాడల్లో నడవటమే మన ధ్యేయం, మన ధ్యానం, మనకున్న గురి. ఇక్కడ పొంగమూరి దేవదాసయ్య గురించి ఒక బాలుడు అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే ఆమె చెబుతుంది, లేడయ్యా అంది. మరలా వచ్చాడు, మరలా మాట్లాడాడు, మరలా అడిగాడు. ఉన్నాడా దేవదాసు? ఆయన ఎవరు? మరి వాడు ఎవరిని అడుగుతున్నాడు? కొండని అడుగుతుంది. అర్థమైందండి? నేను చెబుతున్న కుమ్మరివాడు, నేను చెబుతున్న కొండ నడవటము సాధ్యమవుతుంది అన్నాను. నేను దీనికి నిరూపణగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఒక వచనం చెప్తానండి. ఆదికాండము 5వ అధ్యాయములో అనోకు గురించిన వార్త ఉంది. ఇంకా చాలా మంది గురించి అసలు వంశావళే ఉంది. ఆ వంశావళిని పక్కన ఉంచితే అనోకు, ఈ అనోకు ఎవరితో నడిచాడు? సృష్టికర్తతో నడిచాడట. మళ్ళీ కొంతమంది అర్థమైన వాళ్ళు ఉంటారు, ఆఫ్ నాలెడ్జి కలిగిన వాళ్ళు. కొంతమంది ఆఫ్లు ఉంటారు. ఆఫ్ నాలెడ్జి కలిగిన వారు కుండ, కుమ్మరి ఎలాగ సాధ్యమవుతుంది, ఎలాగ నడవగలుగుతారు అంటే, నేను చెబుతున్న భౌతిక కుండ కాదు, ఇదిగో ఈ కొండ గురించి చెప్తున్నాను. నేను చెబుతున్న భౌతికంగా కనపడుతున్న కుమ్మరివాడి గురించి కాదు, కనపడని కుమ్మరివాడి గురించి చెబుతున్నాను. ఆ కనపడని కుమ్మరివాడు ఈ కనపడుతున్న భౌతికంగా ఉన్న ఈ కొండ దగ్గరికి వస్తాడా రాడా? దానికి నిరూపణగా ఆదికాండము 5వ అధ్యాయంలో అనోకు దేవునితో నడిచాడట. అబ్రహాము దేవునితో నడిచాడు. అబ్రహాముని నా స్నేహితుడా అని మాట్లాడాడు. తర్వాత మరలా మూడోసారి వచ్చాడు. మూడోసారి వచ్చి ఉన్నాడా?
దేవదాస్ ఉన్నాడా? లేడయ్యా. ఈ మూడోసారి ఈ తల్లికి డౌట్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నప్పుడు ఈమె దేవదాసయ్య గారితో చెబుతుంది. ఏమని? అయ్యా, నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత ఒక బాలుడు వస్తున్నాడు, ఒక అబ్బాయి నిన్ను అడుగుతూ ఉన్నాడు, తెలుసు, నిన్ను అడుగుతూ ఉన్నాడు. అతను ఎవరు? ఇతనికి తెలుసు అతను ఎవరు. నిజమంటారా? వాస్తవేనా?